ఈ స్కామ్ కూడా తయారైందండి. ఎవరైనా ఫేమస్ పీపుల్ ఉంటే వాళ్ళ ఫోటో తీసుకోవడం, డీపీ పెట్టేయడం, ఏదో ఒక నెంబర్కి అటాచ్ చేసేయడం ఈజీయే కదా! అలా చేసేస్తున్నారు. ఏం జరిగిందంటే రీసెంట్‌గా పార్వతీపురం మన్యం జిల్లాకి శ్యాంప్రసాద్ గారు కలెక్టర్‌గా వెళ్ళారండి. నాకు కూడా బాగా తెలుసు ఆయన. ఆయన వెళ్ళి వారం కూడా అవ్వలేదు. అప్పుడే మొదలెట్టేశారు. ఆయన ఫోటో పెట్టేశారు, డీపీ పెట్టారు, వాట్సాప్ నుంచి మెసేజ్‌లు, డబ్బులు కూడా తీసుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఆయనకు ఆ విషయం. వెంటనే ఆయన అలర్ట్ చేయబట్టి సరిపోయింది. ఆ మధ్య కాలంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారి పేరు మీద కూడా ఇట్లాగే జరిగింది. సో, ఒక జిల్లా కలెక్టర్ గారనే కాదండి. ఎవరైతే కాస్త పాపులర్ పీపుల్ ఉన్నారో, ఫేమస్ పీపుల్ ఉన్నారో వాళ్ళ పేరు మీద ఒక వాట్సాప్ పెట్టేసుకోవడం, ఫోన్ చేసేయడం, అడిగేయడం. ఈ మధ్య ఏం సిగ్గుపట్టలేదు, ఎవడు కూడా భయపడట్లేదు. ఎందుకంటారా? సైబర్ క్రైమ్స్ మీకు తెలుసు కదా! ఎంత కష్టమో పట్టుకోవడం. అదే ధైర్యం వాళ్ళకి కూడా. ఇలాంటివి ఏదైనా మీకు కాస్త డౌట్ ఉంటే వెంటనే 100కి కాల్ చేయండి. లేదు డైరెక్ట్‌గా 1930 ఉంది కదా! సైబర్